వరసలపురం ఆఫీసర్స్ కాలనీతో పాటు హైట్ నగర్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు. ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్ లో కమ్యూనిటీ హాల్ కోసం వదిలిన 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారు. ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఏవి రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బతుకమ్మ కుంట దగ్గర అక్రమ నిర్మాణాల్ని, హైట్ నగర్ లోని హతిగూడ చెరువు కబ్జాని పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరు అందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిది వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బద్నాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఫేక్ పాన్ కార్డు, అకౌంట్ అన్ని ఫేక్ చేసేసి ₹1 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు. 2 కోట్లు అంత ఫేక్. అది నేను సొసైటీ కూడా వెళ్ళాను, ఆ సొసైటీ లేదు, కానీ 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఎవరికి వెళ్ళిందో మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 2 కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను. రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇది కాలనీకి సంబంధించింది, కాలనీ కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది.